సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియ దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా తిప్పివేయవాడెవడు. దేవుడు సెలవిస్తున్నమాట, నేను కార్యము చేయగా త్రిప్పగలవాడు ఎవడు. దేవుడు ఒకరి జీవితంలో ఒక కార్యం చేశాడంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు అని అర్థం. దేవుడే సెలవిస్తున్నమాట, ఈ దినము మొదలుకు నేనే ఆయనను, నా చేతిలోండి విడిపింపగలవాడు ఎవడు అని చెప్తున్నాడు. దేవుడు తనకు తానుగా చెప్తున్నటువంటి మాట. దేవుని నమ్మిన వారి జీవితాల్లో, ఆయన కలిగిన వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో మీరు గమనించాలి. నీ కోసం దేవుడు ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అనుకుని అది గనక దేవుడు ఆ కార్యం నీ పట్ల చేస్తే, అది జరిగిస్తే, దాన్ని ఈ భూమి మీద ఎవ్వరు కూడా దాన్ని త్రిప్పలేరు, దాన్ని మార్చలేరు, లేదా దాన్ని చెడగొట్టలేరు, దాన్ని జరగకుండా ఆపలేరు అని అర్థం. దేవుడు ఒక కార్యం నీ పట్ల చేయాలనుకున్నా, నీ కుటుంబం పట్ల జరిగించాలనుకున్నా. అందుకే ఈ లోకంలో చాలామంది అనుకుంటుంటారు, నా జీవితం ఇలా జరిగుండేది కానీ పలానా వల్ల ఆగిపోయింది, పలానా వాళ్ళ వల్ల నా కుటుంబంలో ఇలా జరగలేదు, లేకపోతే ఇలా జరుగుండేది వాళ్ళే చెడగొట్టారు, వాళ్ళే ఆపేశారు, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది అని మనం చాలాసార్లు బాధపడిన సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. కానీ గమనించు, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే, కుటుంబం అయితే, నీ జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని మనుష్యుడు ఎవడూ ఆపలేడండి. భూమి మీద నరమాతులు ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు, దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు. అందుకనే నీ జీవితంలో కార్యాలు చేసి ఎవరు త్రిప్పివేయలేనటువంటి దేవుడు నీకున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కనుక అలాంటి దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నప్పుడు నువ్వు మనుషుల గురించి భయపడని అవసరం లేదు. మనుషుల వల్ల ఏదో అవుతుందని కానీ, మనుషులు దీన్ని చెడగొడతారని కానీ, మనుషులు దీన్ని తప్పిస్తారని కానీ నువ్వు భ్రమపడని అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం చేస్తే దాన్ని ఎవడో తిప్పలేడు. ఆ వాక్యం నువ్వు నమ్మితే చాలు, ఆ వాక్యం విశ్వసిస్తే చాలు, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేసిన ఆ కార్యాన్ని ఇంకెవ్వరూ నీ వద్ద నుండి, నీ కుటుంబంలో ఉండి దాన్ని, అది ఆశీర్వాదమైన కావచ్చు, ఒక దీవెనైనా కావచ్చు, ఒక మేలుకరమైన కార్యమైన కావచ్చు, ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం కావచ్చు, నువ్వెన్నడూ చూడని జరగని కార్యం జరిగినా అయి ఉండొచ్చు. దాన్ని ఇంకెవ్వరూ నీ వద్ద నుండి దొంగిలించలేరు, తీసివేయలేరు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు, త్రిప్పలేరు. అట్టి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. ఆ దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గనుడు అయిన దేవా, నీకు వందనాలు. నేను నమ్మిన బిడ్డల జీవితాల్లో నువ్వే కార్యము చేసిన దాన్ని ఎవ్వరూ త్రిప్పివేయలేరు ప్రభు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అలాంటి గొప్ప కార్యాలు నువ్వు మా పట్ల జరిగించే దేవుడు. నేను నమ్మిన ప్రతి ఒక్కరి చేతును కూడా అట్టి ఉన్నతమైన కార్యాలు చేసి సహాయము చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.